పసిఫిక్ ద్వీప దేశం వనువాటు పేరు ఎప్పుడైనా విన్నారా? ఇప్పుడు నెట్టింట ఈ దేశం గురించి పెద్ద చర్చ నడుస్తోంది. ఆ దేశం ఎక్కడుంది? వనువాటు పౌరసత్వం తీసుకుంటే లాభం ఏంటి అంటే తెగ సర్చ్ చేసేస్తున్నారు నెటిజన్లు. ఐపీఎల్ మాజీ బాస్ లలిత్ మోదీ వనువాటు సిటిజన్షిప్ కొనడమే దీనికి కారణం. లలిత్ మోదీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ వ్యవస్థాపకుడు, మాజీ చైర్మన్. మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణంలో ఇరుక్కుని దేశం నుంచి పారిపోయాడు. ఐపీఎల్ కు బాస్ గా ఉన్న సమయంలో కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేశాడని అతడిపై ఆరోపణలున్నాయి. చాన్నాళ్లుగా లండన్ లో ఉంటున్నాడు. తాజాగా వనువాటు దేశ పౌరసత్వం తీసుకున్నాడు. అది ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. సంపన్నులు తీసుకునే గోల్డెన్ పాస్పోర్ట్ ప్రోగ్రాం కింద వానువాటు సిటిజన్షిప్ పొందాడు లలిత్ మోదీ. స్వదేశంలో దర్యాప్తును తప్పించుకునేందుకే ఆ దేశ పౌరసత్వం తీసుకున్నాడని తెలుస్తోంది. దీంతో వనువాటు గురించి గూగుల్లో విపరీతంగా సెర్చ్ జరుగుతోంది. సుమారు 80 ద్వీపాల సమూహమైన ఆ దేశ ప్రత్యేకతలను నెటిజన్లు ఆరా తీస్తున్నారు. 2020 గణాంకాల ప్రకారం పసిఫిక్ ఐలాండ్ నేషన్ వనువాటు జనాభా 3,19,000 మంది. పనామా తరహాలో ట్యాక్స్ హెవెన్ కంట్రీ. ఆ దేశంలో వారసత్వ లేక కార్పొరేట్ పన్ను లేదు. అంతేకాదు ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రాం కింద ఈజీగా పౌరసత్వం దక్కించుకోవచ్చు. 1,18,00,000 నుంచి 1,35,00,000 మధ్య చెల్లించి సిటిజన్షిప్ కొనేసుకోవచ్చు. అది కూడా అంతా డిజిటల్ గానే. డాక్యుమెంట్లు సమర్పించిన 30 నుంచి 60 రోజుల్లో వనువాటు పాస్పోర్టు వచ్చేస్తుంది. స్థానికంగా అంతర్జాతీయంగా వచ్చే ఆదాయంతో సంబంధం లేకుండా దేనిపైనా అక్కడ పన్ను ఉండదు. దీర్ఘకాలిక లాభాలపైన ట్యాక్స్ లేదు. వనువాటులో వ్యాపార సంస్థను రిజిస్టర్ చేసుకుని దేశం బయట నుంచి ఆదాయాన్ని పొందినా ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగే గిఫ్ట్, ఎస్టేట్ ట్యాక్సులు లేవు. అంతేకాకుండా ఆ దేశం క్రిప్టో హబ్ గా వృద్ధి చెందుతోంది. ముఖ్యంగా స్టాక్స్, రియల్ ఎస్టేట్ వంటి వ్యాపారాలు చేసేవారికి ఇది చాలా ప్రయోజనకరమని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. 2024లో విడుదలైన 130 దేశాల హ్యాపీ ప్లానెట్ ఇండెక్స్ లో వనువాటు తొలి స్థానంలో నిలిచింది.